మీరు ఇలా స్కూల్లో గానీ, కాలేజీల్లో గానీ అడ్మిషన్‌లు చేస్తే లక్షల్లో సంపాదించొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. సంవత్సరం మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు. నెలకి, 2 నెలలకే సంపాదించుకోవచ్చు. అసలు మీరు చెప్పేది నిజమేనా అని అనుకుంటున్నారా? నిజమేనండి బాబు. ఒక్కసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అసలు వీడియోలోకొస్తే చూస్తున్నారు కదా! నేను మీషో నుంచి బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నాను చూడండి. నేను మాట్లాడే మాటలకి, వీడియోకి కొంచెం కూడా సంబంధం ఉండదు. అయితే మీరు ఆ వీడియో చూస్తూ ఉండండి. నేను మీకు డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్తాను. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్. అసలు నిజంగా అడ్మిషన్లు చేస్తే డబ్బులు వస్తాయా అని మీ డౌట్ కదా? నిజమేనండి. డబ్బులైతే చాలా వస్తాయి. అసలు అడ్మిషన్లు ఎలా చేయాలి? ఏ కాలేజీలో జాయిన్ చేయాలి? ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? అసలు దేనికి, ఎందుకు జాయిన్ చేయాలి? మీకు తెలియని విషయాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి వీడియో ఫుల్గా. ప్రతి ఒక్క ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు తప్పకుండా ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటే కాలేజీ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క అడ్మిషన్కి 20,000 దాకా ఇస్తారు. నేను అసలు అడ్మిషన్లు అంటే ఏ ఏ కాలేజీలకి చేయాలి అని కదా మీ డౌట్. అయితే చెప్పేస్తున్నాను చూడండి. మనకి ఇంజనీరింగ్ కాలేజీలని, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగు, ఫార్మ్ డి అని అలా ఇలా చాలా ఉన్నాయి కోర్సులు. అయితే ఈ కోర్సులకి మనం ఏ కాలేజీలో జాయిన్ చేసినా కూడా పిల్లల్ని మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళని జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే పిల్లలందరూ ఎక్కడ ఏ కాలేజీ బాగుంటుందని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని మాట్లాడుకొని పిల్లలందరూ ఒక 10 మంది ఉన్నా, ఒక 5, 6 ఉన్నా మొత్తం ఒకే దగ్గరికి వెళ్తారు, ఒకే కాలేజీ దగ్గరికి. అలా ఎవరినైనా తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తే ఒక్కొక్క అడ్మిషన్కి 20,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. ఇలా రకరకాలుగా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడం అయితే పక్కా. మేము ఇంతకుముందు చేసిన వర్క్ అయితే ఇదే. నిజంగా ఇలా అడ్మిషన్లు చేసే మేము కుటుంబం గడిచేది. మా పిల్లల ఫీజులైనా, ఇంటి రెంట్లైనా, ఇంటి ఖర్చులైనా, ఇంకా ఏదైనా ఈ అడ్మిషన్లు చేసి అలా వచ్చిన డబ్బులతోనే బతికాము. కానీ అన్ని రోజులకి ఇలాగ ఉండవు కదా. ఇంకా కాలేజీ పెట్టి అటు ఇటు తారుమారయ్యి కొంచెం కుదరట్లేదు అడ్మిషన్లు చేయడానికి. నిజంగా ఇలా అడ్మిషన్లు చేసుకుంటే నిజంగా లక్షల్లోనే వస్తాయి డబ్బులు. ఒక్కొక్క పిల్లగాడిని కానీ ఎవరినైనా జాయిన్ చేసినా కూడా 20,000 అంటే మాటలు కాదు. లేదా ఒక 10,000 వచ్చిన మనిషికి 10 అడ్మిషన్లు చేసుకున్న ₹1,00,000 వస్తాయి. దానికి కష్టం లేదు అని చెప్పను. కష్టం కూడా ఉండిద్ది. కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అదే వర్క్ అయితే చాలా డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మాకెందుకు చదువుతున్నావు అమ్మా అనుకుంటారేమో. ఇంకా చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తం దీని మీదే బతికిందని. అలా తెలిసినోళ్ళు ఎవరన్నా ఉన్నా, తెలియనోళ్ళు ఎవరన్నా ఉన్నా జాయిన్ చేసుకుంటే డబ్బులొస్తాయి గదా. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులనేది చాలా ముఖ్యం. ఏ ఫ్యామిలీకైనా డబ్బులు లేకపోతే గడవదు కదా. ఎందుకో నాకు చెప్పాలనిపించింది. అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అసలు ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ చేపియాలి అని చెప్పలేదనుకుంటున్నారా? చెప్తాను చూడండి. మనకి తెనాలి దగ్గరలో ఉంది కదా విజ్ఞాన్ కాలేజీ. ఆ కాలేజీలో జాయిన్ చేపియొచ్చు. ఇంకోటి ప్రియదర్శిని కాలేజీ అని, ఇంకోటి సెయింట్ మేరీస్ అని, ఇలా చాలా చాలా కాలేజీలు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద కాలేజీలో అమౌంట్ బాగా ఇస్తారు. చిన్న చిన్న కాలేజీల్లో కూడా ఇస్తారు. ఒక 5,000 అలా తప్పకుండా ఎంతో కొంత అయితే మనీ అయితే ఇస్తారు. ఏ కాలేజీలో జాయిన్ చేసిన పిల్లల్ని ఎవరికైనా తప్పకుండా మనీ అయితే ఇస్తారు. కొంచెమైనా ఇస్తారు. ఇలా అడ్మిషన్లు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. నిజంగా డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరు ఊరుకోరు కదా. ఏదో పని చేస్తూనే ఉంటారు. అసలు ఈ కాలేజీ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కామెంట్ చేయండి ఎలా ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్కూళ్ళు, కాలేజీలు అవసరమే కదా. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా 3, 4 తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఎంతో కొంత మనీ ఇస్తారు. లేదా మన పిల్లలకి ఫీజు తగ్గిస్తారు. కొంతమంది ఏంటంటే స్కూల్ వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టేస్తారు. కొంతమంది ఏంటంటే మేము ఇంతే కడతాము, మీ ఇష్టమైతే జాయిన్ చేసుకోండి లేకపోతే లేదని గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏంటంటే అలా మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఫీజు తగ్గిస్తారు. ఇప్పుడు రీసెంట్‌గా వస్తుంది మళ్ళీ ఎంసెట్ కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని, లేదా పాలిటెక్నిక్ అని, ఇలా చాలా చాలా ఇప్పుడు సమ్మర్‌లో వస్తాయి కదా కోచింగ్ సెంటర్‌లు. ఇంకా వాళ్ళు కూడా అంతే. వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. అడగనోళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నేను చాలామందిని చూశాను. మా దగ్గరికి వస్తారు కాబట్టి
తగ్గించండి, తగ్గించండి అని అడిగేవాళ్ళే ఎక్కువ. మనం చెప్పిన ఫీజు కట్టేవాళ్ళు తక్కువ. స్కూల్ విషయానికొస్తే ఏ స్కూల్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఏ స్కూల్‌లో అయినా ఇలా అడ్మిషన్ పర్పస్ చేస్తారు. మీ టీచర్లు కూడా గమనించారో లేదో మా స్కూల్‌లో జాయిన్ చేపించండి అది ఇదని అడుగుతూ ఉంటారు. మీ ఈ ఫ్యామిలీలో గానీ, ఎక్కడైనా మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మా స్కూల్‌లో జాయిన్ చేపించండి పిల్లల్ని అని చెప్పేసి చాలామందిని అడిగే ఉంటారు. అలా ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి అడ్మిషన్‌ల పర్పస్ మీద కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు కాబట్టి అలా అడుగుతూ ఉంటారు. తెలిసినోళ్ళైతే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి జాయిన్ చేపిచ్చి జాయిన్ చేశాం కదా అని చెప్పేసి డబ్బులు అడిగి తీసుకుంటారు. ఇది చాలామందికి తెలిసే ఉండిద్ది. కానీ ఎవరో ఒకళ్ళు తెలియనోళ్ళు ఉంటారు గదా! ఇంతకుముందు నాకు తెలీదు. నాకు తెలుసని నేను చెప్పట్లేదు. నాకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాకే తెలిసింది. అంతకుముందు అసలు నాకు ఏం తెలీదు. స్కూలోళ్ళైనా ఎంత చెప్తే అంత కట్టడం అది ఇది అని చెప్పేసి చాలామందిని చూసాం కాబట్టి ఎందుకో నాకు అనిపించింది చెప్పాలని. మెయిన్‌గా ఈ అడ్మిషన్‌లు, ఇంజినీరింగ్ అడ్మిషన్‌లని, ఫార్మసీ అని చెప్పాను కదా ముందు. దానిలో మీలో ఎవరైనా ఖాళీగా ఉంటే అడ్మిషన్‌లు చేసుకోండి. మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. తెలిసినోళ్ళైనా కొంతమంది దగ్గర డేటాలుంటాయి. డేటాలంటే కొంచెం కోచింగ్ సెంటర్లు పెట్టేవాళ్ళు, లేదా కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర డేటా ఉంటది. ఆ డేటా తెచ్చుకొని కాల్స్ చేసినా కూడా మనకి తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా ఫోన్లు చేసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ అయితే వస్తారు. అలా కూడా పిల్లల్ని జాయిన్ చేపియొచ్చు. మంచి ఇన్‌కమ్ వస్తది. నిజంగా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా నాకు తెలిసి చాలా వాటికి తెలియని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఇలా అడ్మిషన్‌కి డబ్బులొస్తాయి, అలా తీసుకుంటారు, పిల్లల్ని వేరే కాలేజీలో జాయిన్ చేసి డబ్బులు తీసుకుంటారు అని చే తెలియని పేరెంట్సే ఎక్కువున్నారు. ఇంకొంతమందయితే టెలికాలర్స్‌ని పెట్టుకొని కన్సల్టెన్సీ ఆఫీసులాగా పెట్టుకొని ఇలా అడ్మిషన్‌లు అయితే చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఎంతో కొంత సంపాదించాలని ఆశతోనే కదా! ఇక వీడియోలోకొస్తే చెప్పాను కదా! మీషో నుంచి బ్లాక్ బీడ్స్ తీసుకున్నానని చెప్పేసి. ఇవైతే 100 లోపు ఉన్నాయి. 100లో ఉన్నాయి. మ్యాక్సిమం 100 లోపే ఉన్నాయి. 200లో కూడా చాలా తక్కువ. నిజానికి బ్లాక్ బీడ్స్ అయితే చాలామంది వేసుకుంటూ ఉంటారు కాబట్టి సింపుల్‌గా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయినా ఏదైనా. మీషోలో ఒకసారి సెర్చ్ చేయండి. లేదా మీకు లింక్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్స్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను. నాకు కనపడట్లేదు ఆ చైన్ అది వీడియోలో కనిపించట్లేదని చెప్పేసి అలా పెట్టుకున్నాను. పుస్తకం పెట్టుకున్నా. కానీ అది సరిగ్గా కనిపించినట్టు అనిపియట్లేదు ఫోన్‌లో. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మోడల్స్ కూడా పక్కన ఫోటో యాడ్ చేశాను కదా! చూసే ఉంటారు. మీకు నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి. మనకి పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి బ్లాక్ బీడ్స్ అనేది అవసరం కాబట్టి, అంటే కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు. కొంతమంది వేసుకోని వాళ్ళు ఉంటారు, వేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి ఎందుకో నాకు ఇవి చూడంగానే తీసుకోవాలనిపించింది. ఇవి ఒక 2 అయితే కాంబో వచ్చినాయి. రూ. 150కి 2 వచ్చినాయి. చాలా తక్కువ ప్రైస్‌లోనే తీసుకున్నాను నేనైతే. చూస్తున్నారు కదా! పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అది ఎంత క్లారిటీగా కనిపిస్తుందా మీకు? ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. వీడియో ఇంకా చాలా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే నేను చెప్పాల్సినంత చెప్పేశాను. ఇంకా మనం ఏంటంటే వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాంట్లో సగం మర్చిపోతాం. అదేంటో అర్థం కాదు గానీ, ఏదో చెప్పాలనుకుంటే ఇంకేదో అయిద్ది. నేను ఎంతెంతో మాట్లాడాలనుకున్నా కానీ ఎంతో కొంత చెప్పాను. ఇంకా మీ కామెంట్స్ ద్వారా ఇంకొంత మీకు చెప్తాను నాకు తెలిసిన విషయాలు. చూసారా? మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.